మంత్రి ఆనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓటు వాళ్ళు ప్రజలు వేసుకున్నారా లేకుంటే చంద్రబాబు నాయుడు పోయి గుద్దాడా? నీ గుద్దుడు వ్యాపారం అందరికీ ఉంటుందని అనుకుంటే ఎట్లా? నీది అరాచకం, నీ ఆలోచన అది. మీరు చేసినన్ని రోజులు రాయలసీమలో కొన్ని ప్రాంతాలని, కొన్ని పాకెట్లని, కొంతమంది అమాయకులైన ప్రజల్ని అడ్డగోలుగా మీ దానికి వాడుకొని మీ ఆలోచనకి ఇవాళ సర్వనాశనం చేశారు వారి జీవితాలను. మీరు ఆఖరికి నీ పులివెందులు కూడా నువ్వు ఓడిపోయే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకా ఎలా మాట్లాడుతున్నారు ఇంకా సమాజంలో మేము కూడా మనుషులమని? ఎన్నికల్లో ప్రజలు నీకు ఆ హోదా రాకపోకుండా ఓటేస్తే నాకు హోదా స్పీకర్ గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అంటావు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటావు. అసెంబ్లీకి రావద్దు. ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇచ్చే శాసనసభ జీతాలు తీసుకోవద్దు. చెప్పు మీ వాళ్ళందరికీ. ఎందుకు సంతకాలు పెట్టారు 6 మంది వచ్చి? ఎందుకు దానిలో వచ్చేటువంటి రెవెన్యూ, దాని మీద వచ్చేటువంటి శాలరీస్ కానీ ఇవన్నీ తీసుకున్నారు మీరు? మీకంత ప్రజాస్వామ్యం మీద నమ్మకమే ఉంటే, ప్రజలు తప్పు చేశారని నువ్వు భావిస్తే 11 మంది నీతోటి రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేయమని చెప్పి మీ వాళ్ళని మళ్ళీ ఎన్నికలు పెట్టుకున్నాం. అందులో నువ్వు కూడా రావేమో, మిగతా వాళ్ళ సంగతి దేవుడేరు. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం బతుకుతున్నాం. రాజ్యాంగంలో ఆ వ్యవస్థని మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదు. నీకు అది కూడా తెలియకపోతే నువ్వు ఎక్కడ ప్రజాస్వామ్యవాదివి? ఎలా రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నావు? ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనేటువంటి వాళ్ళు నీ గురించి ఒకసారి ఆలోచిస్తే బాధపడుతున్నారు, కన్నీటి పరిమితం అవుతున్నారు. దీనిక రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చింది. ఇదే మనం ప్రజాస్వామ్య దేశం కావాలనుకున్న కోరుకున్నది అని ఇవాళ పూర్వపు నాయకులు ఎవరైనా ఇంకా చివరి స్థాయిలో వాళ్ళ ప్రాణాలతో బతుకుంటే వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. ఇది కూడా చూడాల్సి వచ్చిందే. మనం కూడా అందరితోటి దాటిపోయి ఉంటే ఈ విపత్కరమైనటువంటి వికృత చేష్టల్ని చూడకుండా పోయి ఉంటే బాగుండేదే అనుకుంటున్నారు. నీకు ఇంకా అర్థం కావడం లేదు. నీకు 11 స్థానాలు ఇచ్చినప్పుడే అర్థమై ఉండాలి, కానీ ఇంకా అర్థం కాలేదు. దురదృష్టం అది, చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు పారిపోయారు. ఎప్పుడయ్యా పారిపోయింది? ఎప్పుడు పారిపోయారు? గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అన్ని రకాల ఆర్థిక వనరులు లేనటువంటి రాష్ట్రంగా దీన్ని మనం అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించిన వ్యక్తి నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ పెట్టినట్టు చూపి. పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయాయి నీ హయాంలో. ఆఖరికి బనీళ్ళు, డ్రాయర్లుగా తయారు చేసే కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి. సిగ్గుపడ్డంలా నువ్వు ఇంకా పెద్ద పరిశ్రమలు చాలా తెచ్చిన పరిశ్రమలు ధర్మేశావు. ఇవాళ మళ్ళీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఒకరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరొకరు ఈ రాష్ట్ర ఐటీ మంత్రిగా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఆ దేశాధ్యక్షుల్ని, దేశ ప్రధానులను కలిసి భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి,